హాయ్ గైస్, అందరు వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. సో ఈ వీడియో వచ్చేసరికి ఏంటంటే థింగ్స్ టు చెక్ బిఫోర్ టేకింగ్ అండ్ మొబైల్ డెలివరీ అదైతే అనుకోవచ్చు. అండ్ నేను జస్ట్ ఇప్పుడే గుంటూరు నుంచి అయితే వచ్చాను. గుంటూరు బ్లాగ్ కూడా ట్రైన్ వెళ్తుంది భయ్య ఇక్కడ. సో ఇప్పుడు వచ్చేసరికి నేను కొత్త ఐఫోన్ డెలివరీ అయితే తీసుకోబోతున్నాను. అండ్ అందరికీ నాకు తెలిసి ఉంటుంది, నా పాత ఐఫోన్ వచ్చేసరికి ఐఫోన్ 11. సో ఇది వచ్చేసరికి 2 years 3 years అయితే అవుతుంది తీసుకొని. ఎగ్జాక్ట్లీ ఏప్రిల్లో అయితే తీసుకున్నాను, 2021 ఏప్రిల్లో. నాకు ఈ ఫోన్లో కూడా కొన్ని ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయన్నమాట. సో అందుకే ఏంటంటే ఈ ఫోన్ వచ్చేసరికి మనకి 4G ఫోన్. అండ్ అంతే ఇది స్టోరేజ్ కూడా 64 GB. అండ్ క్యామ్ కూడా మనకి 12 MP క్యామ్ అయితే వస్తుంది. కొత్తగా తీసుకున్న ఫోన్ వచ్చేసరికి కొంచెం అప్గ్రేడ్ అయితే చెప్పుకోవచ్చు నేను వాడుతున్న ఫోన్కి. అండ్ నేను ఇప్పుడే గుంటూరు నుంచి అయితే వచ్చాను. జస్ట్ ఇప్పుడు ఇలా దిగాను, వెంటనే ఇంకా డెలివరీ హబ్కి అయితే వెళ్ళిపోతున్నాను. ఆల్రెడీ ఫ్లిప్కార్ట్ అతను అయితే మార్నింగే ఫోన్ చేశారు డెలివరీ వచ్చిందని. కాకపోతే నేను ఆ టైంలో గుంటూరులో అయితే ఉన్నాను అనమాట. సో తీసుకోవడానికి అయితే అవ్వలేదు. ఇప్పుడు వెళ్ళైతే తీసుకుంటాను. అండ్ వీడియో కూడా ఈ ఫోన్ నుంచి రికార్డ్ చేస్తాను. గోప్రో అయితే తీసుకెళ్ళను, ఇప్పుడు రికార్డ్ చేస్తాను గోప్రో. ఎందుకంటే గోప్రోలో ఛార్జ్ అయితే లేదు. సో అందుకే ఈ ఫోన్ అయితే తీసుకెళ్తాను. మ్యాక్సిమం ఈరోజు పోస్ట్ చేయడానికి కూడా ట్రై చేస్తాను వీడియో కూడా. సో లెట్స్ గో. ఏ ఫోన్ ఏంటనేసి మీకు అక్కడికి వెళ్ళినాక అయితే చెప్తాను. లెట్స్ గో. మొబైల్ తీసుకోవాల్సిన ప్లేస్ అయితే వెళ్ళిపోదాం. సో డెలివరీ బాయ్ కోసం అయితే వెయిట్ చేస్తున్నాం. వచ్చినప్పుడు ఫోన్ అయితే తీసుకుంటాం. టైం వచ్చేసరికి వాచ్ పని చేయట్లేదు, 6:08 అయితే అయ్యింది. సో ఇప్పుడైతే వాయిస్ ఓవర్ అయితే ఇస్తున్నాను గైస్, ఎందుకంటే అక్కడ మాట్లాడడానికి అయితే అవ్వలేదు. యాక్చువల్లీ హబ్ చూపించి బయట డెలివరీ తీసుకుంటున్నాను ఏంటనుకుంటున్నారు. ఏం లేదు, హబ్కి అయితే వెళ్ళాను. హబ్లో ఏమన్నారంటే డెలివరీ బాయ్ దగ్గర ఉందని అయితే చెప్పారు. సో అందుకనే సార్ డెలివరీ అతనికి ఫోన్ చేసి అయితే మళ్ళీ బయట అయితే డెలివరీ తీసుకుంటున్నాను మొబైల్. సో థింగ్స్ ఏమైతే చెక్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ డెలివరీ బాయ్ దగ్గర మీరైతే మొబైల్ అయితే తీసుకోండి. ఫస్ట్ వాళ్ళు QR అన్ని స్కాన్ చేసుకుంటారు. ఆ తర్వాత మీరే ఓపెన్ చేస్తానని చెప్పి అయితే తీసుకోండి డెలివరీ. ఎందుకంటే చాలామందిది డెలివరీ వాళ్ళు అయితే ప్రాపర్గా ఓపెన్ అయితే చేయట్లేదంట. సో అందుకని చాలా వీడియోస్ కూడా చూసాను ఇన్ఫ్యాక్ట్. అండ్ కొన్ని ఫోన్స్ అయితే కింద పడిపోయాయి కూడా. సో అలాంటి ప్రాబ్లమ్స్ ఏమి మీకు ఉండకుండా ఉండాలనుకుంటే మీరే తీసుకొని చేసుకోండి. మీ దగ్గర అయితే కొంచెం సేఫ్గా ఉంటుంది కదా, సో కొంచెం జాగ్రత్తగా చూసుకుంటారు అనేసి. సో నేనైతే బ్లేడ్తో కట్ చేసేస్తున్నాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మొబైల్ అయితే నీట్గా. సో అతనికి చెప్పాను నేను కట్ చేస్తాను, ఓపెన్ చేస్తాను ఎలాగనేసి అయితే. మీరు చెప్పండి, డెలివరీ వాళ్ళు అయితే పక్కా ఇస్తారు. ఇవ్వకపోతే మరి ఏం చేయలేం. మ్యాక్సిమం తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. అండ్ తీసుకున్న తర్వాత ఓపెన్ చేసినాక ఇలాగ బాటమ్ నుంచి కాకుండా టాప్ నుంచి అయితే చూసుకోండి. అంటే లైక్ బాక్స్కి ఏమైనా డెంట్లు ఉన్నాయో లేవనేసి అయితే. సో వాళ్ళు ఫోటో అయితే తీసుకుంటారు అనమాట బాక్స్కి. అండ్ ఆ తర్వాత ఓపెన్ అయితే చేయండి. సో జాగ్రత్తగా ఓపెన్ చేయండి, ఎందుకంటే బాక్స్ అయితే మనకి లూజ్గానే ఉంటుంది. ఐఫోన్ బాక్సెస్ అయితే పడిపోతాయి ఈజీగా మొబైల్స్ అయితే. సో జాగ్రత్త చూసుకొని అయితే మొబైల్ బాక్స్ అయితే ఓపెన్ చేయండి, లేకపోతే మీకే ప్రాబ్లం అయితే అవుతుంది. సో ఇలా తీసిన తర్వాత బాక్స్ అయితే ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసిన తర్వాత మీ మొబైల్కి ఏమైనా డెంట్స్ కానీ ఏమైనా ఉన్నాయా లేవా అనేసి అయితే చెక్ చేసుకోండి. మొబైల్ మొత్తం పర్ఫెక్ట్గా వచ్చింది అని అనుకుంటే డెంట్స్ ఏం లేకుండా ఆన్ అయితే చేయండి. ఆన్ చేసిన తర్వాత మీకు స్టార్టింగ్లోనే లెఫ్ట్ సైడ్ బాటమ్ ఐ బటన్ అయితే కనబడుతుంది. ఐ బటన్ క్లిక్ చేసిన తర్వాత మీకు IMEI నెంబర్ అండ్ ఆల్సో సీరియల్ నెంబర్ అయితే ఉంటాయి కదా. సో ఈ బాక్స్కి మొబైల్కి మ్యాచ్ అవుతుందో లేదా అనేసి కూడా చూసుకోండి. ఎందుకంటే ఒకవేళ డిఫరెంట్ వచ్చి ఉంటే వెంటనే రిటర్న్ అయితే పెట్టాను అనమాట మొబైల్ అయితే. ఎందుకంటే మళ్ళీ తేడా అయితే తర్వాత మీకు వారంటీ క్లెయిమ్ చేసుకోవడానికి దేనికైనా ప్రాబ్లం అయితే అవ్వచ్చు. సో మీకు ఒకసారి చూపిస్తున్న ఎక్కడ ఉంటుంది అనేసి అయితే కూడా. తర్వాత మొబైల్ బాక్స్ కూడా ఒకసారి మొత్తం చూసుకోండి, మీకు రావాల్సిన ఐటమ్స్ అన్నీ వచ్చే లేవనేసి అయితే. మ్యాక్సిమం ఐటమ్స్ ఏ ఉండవు. మనకి ఒక కేబుల్ అయితే వస్తుంది. కేబుల్ తర్వాత ఒక స్టిక్కర్ అయితే వస్తుంది, సిమ్యులేషన్ పిన్ అయితే వస్తుంది అనమాట. సో ఇప్పుడు ఓపెన్ అయింది కదా, ఓపెన్ అయిన తర్వాత మనకి బాటంలో కనబడుతుందా ఐ బటన్. సో అదైతే క్లిక్ చేయండి. నేనైతే ఇక్కడ ఫ్లిప్కార్ట్ అతనికి OTP అయితే చెప్తున్నాను అనమాట. మీరు ఓకే అనుకుంటే నేను OTP చెప్పండి, లేకపోతే చెప్పొద్దు. రిటర్న్ అయితే పెట్టాను మొబైల్, ఎందుకంటే OTP చెప్పిన తర్వాత ఇంకా మన చేతికి వచ్చేసినట్టే ఫోన్ అయితే. సో అక్కడ ఐ బటన్ క్లిక్ చేస్తే చూసారా మొత్తం సీరియల్ నెంబర్. సో అన్ని బాక్స్ అయితే మ్యాచ్ చేసుకుని చూడండి. ఆ కేసులో వచ్చేసరికి మొత్తం మొబైల్ అయితే ఫైన్. అండ్ మ్యాక్సిమం ఫ్లిప్కార్ట్ ఫ్రాడ్స్ అయితే చాలా తక్కువే జరుగుతున్నాయి ఇప్పుడు. బాగానే సెక్యూరిటీ అయితే ఉంది ఫ్లిప్కార్ట్ది. మీరు మొబైల్ తీసుకున్నారు బాగానే ఉంది, బట్ ఛార్జర్ లేకపోతే అలాగ మనకి అడాప్టర్ అయితే ఇవ్వాలి కదా బాక్స్లో. సో అందుకే సపరేట్గా అయితే తీసుకున్నమాట. దీని ప్రైస్ వచ్చేసరికి నాకు 1800 రూపీస్ అయితే అయ్యింది. యాపిల్ 20 watts అడాప్టర్ అయితే. సో 20 watts అడాప్టర్ మ్యాక్సిమం అయితే ప్రిఫర్ చేయండి. మనకి 30 wattsకి వెళ్ళాలన్నా అంత సపోర్ట్ అయితే ఉండదు. అండ్ దాని ప్రైస్ కూడా డబుల్ ఆఫ్ ది ప్రైస్ అనేది చెప్పుకోవచ్చు, 3800 అయితే ఉంది. సో యాపిల్ అడాప్టర్ అయితే ఇది. అండ్ దీని లింక్ కావాలనుకుంటే నేను బయింగ్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను, మొబైల్ అండ్ ఆల్సో అడాప్టర్ది అయితే. నా దగ్గర అయితే ఆల్రెడీ అడాప్టర్ ఉంది. ఇది వచ్చేసరికి కొత్త ఫోన్కి అడాప్టర్ అనమాట. అది పాత ఐఫోన్లో ఉన్న అడాప్టర్ నా డాడీకి. సో మొబైల్ అయితే రిసీవ్ చేసేసుకున్నాను. అండ్ మొబైల్ వచ్చేసరికి ఇదిగోండి, ఇదే iPhone 15 Plus. సో ఇదనమాట మన మొబైల్ అయితే. సో ఇంక నుంచి దీంట్లోనే వీడియో రికార్డింగ్ అన్నీ అయితే జరుగుతాయి. మొబైల్ వీడియో రికార్డింగ్ అయితే మాత్రం ఈ మొబైల్ అండ్ ఆల్సో మన GoPro ఉంది కదా, సో అదైతే.
అండ్ నేను ముందైతే ఈ ఫోన్ వాడేవాడిని కాదు, 2 ఫోన్స్ వాడేవాడిని. లిటరల్లీ 2 ఫోన్స్ చూపిస్తాను ఏంటో. ఇదిగోండి, ఈ 2 ఫోన్స్ అయితే వాడేవాడిని అనమాట ముందైతే. ఒకటి వచ్చరికి ఐఫోన్ అండ్ ఇది OnePlus, అండ్ ఇది వచ్చరికి iPhone 11. ముందంతా వీడియోస్ రికార్డ్ చేసేది దీంట్లోనే. ఇప్పుడు 15+ వచ్చింది కదా, సో ఇంకా దాని నుంచి రికార్డింగ్ అయితే చేస్తాను. అండ్ ఈ OnePlus అయితే నా దగ్గర ఉంటుంది, ఎందుకంటే మనకి ఐఫోన్ అన్నాక కంప్లీట్గా అన్నీ యాక్సెస్ అయితే ఉండదు కదా. లైక్ ఎడిటింగ్ రిలేటెడ్ కానీ, థంబ్నెయిల్స్ ప్రిపేరింగ్ కానీ, దేనికైనా మనకి ఐఫోన్లో థర్డ్ పార్టీ యాప్స్ యాక్సెస్ అయితే ఉండదు కదా. సో అందుకే OnePlus కూడా ఉంచుతున్నాను, ఎందుకంటే ఏవైనా ఫైల్స్ డౌన్లోడ్ చేసుకోవడానికి కానీ దేనికైనా ఆండ్రాయిడ్ అయితే పక్కా పనికి వస్తుంది. యాక్చువల్లీ నేను ఆ రోజు వీడియో తీద్దామని అనుకున్నాను, బట్ ఏంటంటే ఆ రోజు టైం అయితే సరిపడలేదు అనమాట వీడియో తీయడానికి అయితే, ఎందుకంటే ఫుల్ కంప్లీట్ నైట్ అయితే అయిపోయింది. అండ్ ఈ ఫోన్ తీసుకుని నేను నియర్లీ 5 days అయితే అయ్యింది. ఈరోజుతో లైక్ 5 days అని అయితే అనుకోవచ్చు. ఈరోజు వచ్చేసరికి సండే, మ్యాక్సిమం ఈరోజు అప్లోడ్ చేస్తాను ఈ వీడియో కూడా, లేకపోతే ట్యూస్డే అయితే అప్లోడ్ చేస్తాను. ఎందుకంటే నాకు ఎగ్జామ్స్ కూడా ఒకటి అవుతున్నాయి అనమాట, సో దానివల్ల కూడా రికార్డింగ్ చేయడానికి అయితే అవ్వట్లేదు. అండ్ అది సంగతి అయితే మాత్రం. అండ్ ఈ ఫోన్ గురించి డెడికేటెడ్గా ఒక కెమెరా రివ్యూ అయితే చేస్తాను ఆబ్వియస్లీ, ఎందుకంటే ఈ ఫోన్ తీసుకుంటే మెయిన్ కెమెరా పర్పస్ కోసం అనమాట. సో కెమెరా రివ్యూ అయితే పక్కా చేస్తాను దీని మీద. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. ఈ ఫోన్ కలర్ ఎలా అనిపించింది అండ్ ఈ ఫోన్ గురించి ఏమనిపించింది మీరు అయితే చెప్పండి. ఐఫోన్ గురించి నార్మల్గా అయితే రీసెర్చ్ చేస్తూ ఉంటారు కొంతమంది, సో వర్తా కాదని అయితే చెప్పండి. ఫోన్ వచ్చేసరికి నేను ఫోన్ తీసుకోవడం అయితే 80K అలా అయితే తీసుకున్నాను అనమాట. సో వర్తా కాదనేసి అయితే చెప్పండి. అండ్ మీకు ఇంకా ఈ ఫోన్ గురించి ఏమైనా కావాలంటే కూడా చెప్పండి. సో దట్స్ ఇట్ ఫర్ ది వీడియో గైస్. ఈ వీడియో నచ్చినట్లయితే మేక్ షూర్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. సీ ఇన్ ద వీడియో. బాయ్.